అన్ఫేర్ ఫేర్ కాదు, ఫేర్ అండ్ లవ్లీ, ఫేర్ హ్యాండ్సమ్ అంతా ఫేర్. అర్థమైంది పోయిండు. అదే నామినేషన్ దరిద్రం బ్రో. ఎలిమినేట్ అలాంటి పర్సన్ ఎలిమినేట్ చేస్తారా? నాకైతే ఈ ఎలిమినేషన్ అయితే నాకు నచ్చలేదు బ్రో. అసలు నీ సోని నాకు నచ్చలేదు, అసలు నచ్చలేదు. ఒక విషయం చెప్తున్నా, రాత్రి జరిగిన నామినేషన్ అది ఓటింగ్ ద్వారా జరిగిన నామినేషన్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగార్జున గారి నామినేషన్ అది ఖచ్చితంగా క్లియర్ గా కనబడుతుంది. కాదు ఓటింగ్ రాకపోతే అదేమంటారు బ్రో? మన ఎలక్షన్ లకు ఏది యూజ్ చేసారు? ఈవీఎంలు ఏమన్నా ఏం మాట్లాడుతున్నావు బ్రో? ఓటింగ్ ద్వారా జరిగిన హౌస్ మేట్స్ ద్వారా ఎలా నామినేట్ చేస్తాడు? ఎలా నామినేట్ చేస్తాడు? అదేమన్నా ఈవీఎం లేదా? హౌస్ మేట్స్ నువ్వు బిగ్ బాస్ చూసా? నేను చూడ మా కళ్ళకు చూడనోడికి నీకు ఎలా తెలుస్తుంది? బస్సు పక్కన కళ్ళకు అదేమంటారు అన్న, చత్వారం వచ్చింది మాకు లేదు, నువ్వు చూడట్లేదు. నువ్వు కొనే చూస్తున్నావు, నువ్వు చూస్తున్నా ఆడ 8 కోట్ల వ్యూస్ వచ్చినా 6 బిలియన్ వ్యూస్ పెద్దగా ఫాలో అవ్వట్లేదు. చెప్పనా సరే ఆవేశపడుతున్నాడు. సరే సరే నువ్వు చెప్పనా? జెన్యున్ ఎలిమినేషన్ కాదు అయితే? కాదు కాదు కాదు. రాత్రి నాకు వచ్చిన కోపానికే వెళ్ళి అన్నపూర్ణ చూడనైతే రాళ్ళెట్టి రుపేద్దామని చూశాను కానీ నాకు చాలా కోపం వచ్చింది. బీపీ బాగా రేజ్ అయిపోయింది అన్నమాట రాత్రి ఎలిమినేషన్ చూస్తే. ఎందుకంటే నాగార్జున లాస్ట్ లో వెళ్ళలేదు కదా నువ్వు? లాస్ట్ లో ఉన్నాడు పాపం. మొన్న కన్వెన్షన్ హైదరాబాద్ పొలగొట్టేసి జెన్యున్ ఎందుకు కదా అసలు దాని గురించి పాయింట్ వచ్చాను. అసలు ఏంటి అసలు నీ పాయింట్? కాదు అంటే నీకు ఎలాగ అవును అనిపిస్తుంది? నాకు ఒక క్వశ్చన్ చెప్పండి క్లారిటీగా. అంటే అందరూ ఇప్పటి వరకు కూడా బిగ్ బాస్ చరిత్రలో ఎవ్వరూ కూడా హౌస్ మేట్స్ తో ఎలిమినేట్ చేసిన ప్రక్రియ జరగలేదు. హౌస్ మేట్స్ తో డిసిషన్ తీసుకోలేదు ఎవరు కూడా. ఎలిమినేషన్ అనేది ఒక ఓటింగ్ ద్వారానే జరిగింది. అలాంటి ఓటింగ్ ని పక్కన పెట్టేసి నువ్వు హౌస్ మేట్స్ ని తీసుకొచ్చి అక్కడ నామినేట్ చేయడం నాకు నచ్చలేదు. హౌస్ మేట్స్ తో తీసేయచ్చు. ఇప్పుడు నువ్వు ఒక ఎమ్మెల్యేని ఎంచుకుంటే, ఒక ఎంపీని ఎంచుకుంటే ఆ ఎంపీ పొలిటికల్ బాసు. అరే ఇది కూడా అదైనా 4 కోట్ల మీద నడుస్తుంది. 4 కోట్ల మధ్యలోనే కదా ఇది రియాలిటీ షో. అది అంతా రియాలిటీనా రీల్ అయినా అర్థమైందా? అది చేయడం తప్పని ఎట్లా అంటావు? మాట యష్మి కూడా ఎలా ఆడుతుంది చెప్పా, అడుగుతారు కదా, నన్ను చూస్తున్నావు చెప్పాలా? చూసావు కదా నువ్వు మాట్లాడి మొత్తం షో చూడలేదప్ప. ఇదంతా పులిహార బ్యాచ్. ఒక విషయం చెప్తాను, ఇదిగో జెన్యున్ గా చూసినట్టయితే యష్మి పేరు కూడా తెలియదు ఇతనికి. ఇక్కడికి వచ్చి మనల్ని బదాయిస్తున్నాడు. కొలతలతో పాటు చెప్తా. ఎంతమంది ఉన్నారు? విష్ణుప్రియ ఎలా ఆడుతుంది? విష్ణుప్రియ ఎలా ఆడుతుంది? విష్ణుప్రియ అదిరిపోయింది. ఏమైందన్నా? ఆమె గంగూలు సాంగ్ ఇప్పుడు గుర్తుంది. ఆ గంగూలు ఆడవడ ఊపుతారేమో అనుకున్నా కానీ ఊపలేదు. బెటర్ డోంట్ ఇంకో బియాండ్ దాన్ని దాటి అర్థమైందా? విష్ణుప్రియ ఆర్టికల్ ఫ్యాన్ అనుకోండి. మాడు అంటే విష్ణుప్రియలో ఏ యాంగిల్ నచ్చిందండి నీకు? విష్ణుప్రియ అనే రాత్రి నాగార్జున గారు అయితే అప్రిషియేట్ చేశారు బాగా. స్ట్రాంగెస్ట్ ప్లేయర్ ఎవరన్నా ఉన్నారంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో విష్ణుప్రియ ఉంది. విష్ణుప్రియ కూడా మనసు పిల్లాడికి. సరే సరే ఎవరు ఇష్టాలు ఆలే. ఇప్పుడు యష్మి మీద మనకంటే ఇష్టపడినట్టు విష్ణుప్రియ నేను ఇష్టపడటంలో తప్పులేదులే. అలాగే మనకు కూడా కావాల్సింది కూడా అదే ఎంటర్టైన్మెంట్ పార్ట్ కాబట్టి అక్కడ ఏదైనా పులిహోర బ్యాచ్లు కలిపితేనే ఇదంతా పులిహోరని చూస్తాకి ఇష్టపడతాం మనం కూడా. అక్కడ ఏమి లేదు. ఏంటి అలా చూస్తున్నాం? సోనియా ఎలా ఆడుతుందన్నా? నీకు నచ్చలేదు ఎవరు కంటెస్టెంట్స్? చూసుకుంటే అంటే సోనియా ఒక లవర్ గురించి నాగార్జున చెప్పారు. అలాగే అంటే అదే విధంగా పృథ్వీ అండ్ నిఖిల్ కి వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా తన లవర్ అంటే తన పాట పాడిన అతని కోసం అని చెప్పేసి అన్నారు. దీని మీ అభిప్రాయం నిజంగానే వాళ్ళ మీద చెప్పారంటారా? అసలు ఏంటి? చిన్నోడికి పెద్దోడికి క్లారిటీ ఇచ్చాడు రాత్రి ఎవరో నాగార్జున గారు. ఒరే చిన్నోడులారా పెద్దోళ్ళారా, మీరు ఎక్కువగా ఆశపడుతున్నారో ఆశపడొద్దు. ఆల్రెడీ వైఎస్ ఉన్నాడు అక్కడ, యశ్వీరు ఆల్రెడీ లవర్ ఉన్నాడు సోనియాకి. మీరు ఎక్కువ ఆవేశపడొద్దు, అక్కడ ఉండి మీ గేమ్ మీరు ఆడుకోండిరా అని చెప్పాడు డైరెక్ట్ గా. అర్థమైందా? యశ్వీర్ అంటే ఇంకా ఆమె చూడు ఇక సిగ్గులు మొగ్గలేసింది మాట. సిగ్గుపడిపోతుంది. ఇంతకీ యశ్వీర్ ఎవరు? ఐ గెస్ అన్నాడు. ఆయన చెప్పేసి పేరు గెస్ అన్నాడు. ఆ విషయంలో సిగ్గుపడిపోతుంది సోనియా అయితే. ఈ అమ్మ లవ్ ట్రాక్ ఏంటో నాకు కూడా ఏదో కొద్దిగా ఎక్సైట్ గానే అనిపించింది. ఆ ఒక్క పాయింట్ కిరాక్ చేత అదే ఒక బయట పెట్టారు చూసారా మీరు? ఆల్రెడీ ఒక లవర్ 5 సంవత్సరాలు ఆమెను సిన్సియర్ గా లవ్ చేసి వదిలేసాడు. ఆ స్టోరీ కూడా చెప్పింది.
దానికి ఇంప్రెస్ అయ్యి మన నాగార్జున గారు ఆ బడ్డీని అయితే ఇవ్వడం అయింది. అది ఉంది కదా, దాన్ని ఏమంటారు, కిడ్నీ వేర్, దాన్ని అయితే ఇవ్వడం జరిగింది. చాలా బాగుంది అది. ఎవరి లైఫ్ లో అయినా మనదే అనుకుంటే మనతో ఉంటదే సీత, మనది కాంతి ఎప్పుడు మనతో ఉండదని ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు అక్కడ కూడా. ఆ క్లారిటీ చూస్తుంటే ఆ కొడుకు విషయంలో కూడా కొద్దిగా డిసప్పాయింట్ అయిన క్లారిటీ కనబడింది నాకు. ఎందుకు నాగార్జున గారు నాగ చైతన్య విషయంలో మనదే అనుకున్నదే సమంత వెళ్ళిపోయింది కదా. అవన్నీ వద్దు, నువ్వు బిగ్ బాస్ బిగ్ బాస్ కొడుకు గురించే మాట్లాడుతున్నాను. నాగార్జున గురించి మాట్లాడు. ఆయన ప్రతి ఫిగర్ వచ్చి ఆయనకు అడ్డుకుంటారు. అదేమో నాకు అర్థమే కాదు. ఎస్పెషల్లీ విష్ణుప్రియాని కూడా ఫ్లచ్ చేస్తున్నాను నాగార్జున గారు. అది నాకు నచ్చలేదు నిజంగా. నాగార్జున గారు ఒక రీజన్ చెప్పింది కదా, అది ఎగ్జాక్ట్ అనిపించింది. ఏంటి శేఖర్ భాష కాదన్నా, ఇప్పుడు సోనియా నిఖిల్ టీమ్ లోకి వెళ్తూ నా సపోర్ట్ తనకు కావాలి, సపోర్ట్ ఇస్తా లేదంటే ఎలా? వైబ్రేషన్ అక్కడ ఉన్నప్పుడు ఎవడైనా సరే నెతుక్కుంటూ వెళ్తాడు. అలాగే నిఖిల్ అక్కడ ఉన్నప్పుడు ఎందుకు వెళ్దు అర్థమైందా? ఇంట్లో వెళ్ళాలో ఫిజిక్స్ లో వెళ్ళాలో వెళ్ళాలని అనేవాడు బయట ఉన్నాడు. ఇక్కడేమో ఇంట్లో నాటకాలు తగలబెట్టుకోండి సార్, తగలబెట్టుకుంటారు. సో ఇప్పుడు వెళ్ళడం వల్ల నిఖిల్ గేమ్ ఇంప్రూవ్ అయిద్దా, నిఖిల్ గేమ్ ఇంప్రూవ్ అయితే డెల్ అయిద్దా రష్మి ఆ టీమ్ లోకి వెళ్ళడం వల్ల? సరే సోనియా వెళ్ళడం వల్ల నిఖిల్ టీమ్ కి ఏమి ఫరక్ పడతా, ఎందుకంటే సోనియా పెద్దగా ఆటగాడు ఏం కాదు. అందులో ఉన్న కంటెస్టెంట్స్ ఏ ఆట నువ్వు అనుకునే ఆట కాదులే స్వామి, నువ్వు భలేగా ఉన్నావులే. ఆ ఆట ఏమన్నా ఉందా మీకు అనుమానం ఉందా? నాకైతే ఏదన్నా లవ్ ట్రాక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఆ ట్రాక్ వల్ల కొంచెం తగ్గిపోవచ్చు కదా, అది అలాగే కదా డౌన్ అయిపోయింది, మళ్ళీ అలాగే డౌన్ అయిపోతారా? నీకు ఎప్పుడు కూడా సోనియా అనే క్యారెక్టర్ ఎప్పుడు డౌన్ అవ్వదు, ఖచ్చితంగా చెప్తున్నాను. సోనియాని ఎందుకంటే బిగ్ బాస్ హైలైట్ చేస్తాడు. సోనియా ఒక మాట చెప్పాడు శేఖర్ భాష, పాపం నిన్న వెళ్ళిపోతా. ఒక సోనియా అని బుద్ధుడు చిరునవ్వు చూశాను కానీ లోపల ఉన్న కుట్రనే నేను బయటకు వచ్చాకే చూశానని చాలా సింపుల్ గా తెగ్గొచ్చాడు. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా